అయినా అప్పుడే పెళ్ళేంట్రా? ఏం తొందర వచ్చిందని? తొందర నాకు కాదు, మా నాన్నకి. ముహూర్తాలు బాగున్నాయంట, ఆ జాతకాలు ఏవో కలిసాయని అంటున్నాడు. అమ్మాయి కూడా బాగుందంట. పెళ్ళి చేస్తే ఓ పని అయిపోతుందని ఆయన ఫీలింగ్. అసలు నువ్వు అమ్మాయిని చూసావా? నీకు నచ్చిందా? బాగానే ఉంటుందిరా. రేయ్, బాగానే ఉండవేంద్రా? చూసినప్పుడు ఎలా ఉందని కాదు, అసలు నీకు సింక్ అయిందా అని. తెలీదురా. సరిపోయింది. నైస్ రా. పెళ్ళి చేసుకోండి, పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉండండి. రేయ్, నీ దగ్గరకు వస్తే నువ్వు నాకేమైనా చెప్తావని అనుకుంటే నువ్వేంట్రా ఇలా మాట్లాడతావు? లేకపోతే ఏంట్రా, నువ్వేమో అమ్మాయి బాగానే ఉందంటావు, మీ నాన్నమ్మ ఫంక్షన్ హాల్ బుక్ చేసా బాగుంది అంటాడు. ఇక్కడ మధ్యలో నేనుండేం చేయను? పాయింట్ అది కాదురా. అమ్మాయి బాగానే ఉంటుంది, కానీ 23 ఏళ్ళకే పెళ్లి చేసేయాలా? అలా అని ఏమన్నా రూల్ ఉందా? మనలాగే వాళ్ళకు కూడా ఏమో ఉంటాయి కదరా. అదే తమ్ముడికి బండి కొనిపించాలనో, లేదా ఫ్యామిలీకి ఇల్లు కట్టిపియాలనో, లేదా బిజినెస్ చేద్దామో అని. అసలు నువ్వు అమ్మాయితో మాట్లాడావా? మాట్లాడలే. మరి మాట్లాడుకుంటే ఎలా తెలిసేది? మాట్లాడాక అమ్మాయి పెళ్ళొద్దనేస్తే? హా? హా, అదిరా సంగతి. చేసుకోవాలని ఉన్నప్పుడు ఎందుకు రా రాస్తావు? రేయ్, ఆ అమ్మాయి మెసేజ్ చేసిందిరా. అర్రే వా, మాట్లాడు 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 మాట్లాడు. రేయ్, అలా వదిలేసి వెళ్ళిపోతే ఎలా? ఏమని మాట్లాడమంటావు? కలుద్దామని అడుగు. అరే, తనే మెసేజ్ చేసిందిరా, కలుద్దామని అంటుంది. కంగ్రాచ్యులేషన్స్.